హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్డియా తెలుగు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఖమేనీ హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని పిలుపునిచ్చింది. ఖమేనీ తమ ట్రాకింగ్ వ్యవస్థ నుంచి తప్పించుకోలేకపోయారని, ఎట్టకేలకు దొరికిపోయారని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమయ్యారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెవల్యూషనరీ గార్డ్ భద్రతా దళాలు ఇప్పుడు చావు కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. వారికి మరణం తప్పదని హెచ్చరించారు. మరణించే సమయానికి ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆరంభం కావడానికి కొద్దిసేపటికి ముందు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ను సైతం పెట్టారు. ఖమేనీ మరణ వార్తను ట్రంప్ ప్రకటించిన వెంటనే ఖమేనీ ఎక్స్ అకౌంట్ నుంచి ఈ మెసేజ్ పోస్ట్ అయింది. గౌరవనీయమైన హైదర్ పేరుతో ఆయన ఆత్మకు శాంతి కలుగుగా కానీ పోస్ట్లో రాసి ఉంది. ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్దిసేపటికే ఈ ట్వీట్ వెలుగులోకి రావడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.